Hi guys, welcome to Python Bus. Let's continue with our Pandas series. ఇది పార్ట్ 10. ఆల్రెడీ 9 పార్ట్స్ కంప్లీట్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసాము. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎండ్ కార్డ్లో మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది, లేదంటే ఐ సింబల్లో చెక్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో అయితే మనం పివోట్ టేబుల్స్ అండ్ క్రాస్ ట్యాబ్ కోసం చెక్ చేద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎక్కువగా డేటాని అనలైజ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి పెట్టాను. ఫస్ట్ ఈ డేటా ఫ్రేమ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ డేటా ఫ్రేమ్. దీంట్లో మనకి ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, రీజియన్, సేల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ డేటా అంతా ఈ డేటా ఫ్రేమ్లో ఉంది. ఈ డేటా ఫ్రేమ్ మనం వర్క్ చేద్దాం. ఫస్ట్ వన్ పివోట్ టేబుల్ కోసం చూద్దాం. సో బేసిక్గా మీకు ఎక్సెల్ ఐడియా ఉంటే దాంట్లో మనం పివోట్ చేస్తూ ఉంటాం కదా, డేటా మొత్తాన్ని ఒక సమ్మరైజ్ చేసి మనకి కావాల్సిన టైప్లో మనం డేటాని అనలైజ్ చేసుకోవడానికి ఎక్కువగా మనం పివోట్ టేబుల్ యూజ్ చేస్తాం. మీకు ఎక్సెల్లో పివోట్ టేబుల్ ఐడియా ఉండుంటే ఇది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఒకవేళ ఐడియా లేకపోయినా నో ఇష్యూస్, నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? సో బేసిక్గా పివోట్ టేబుల్ ఏం చేస్తుంది అంటే మన డేటాని సమ్మరైజ్ చేసి డేటాని అనలైజ్ చేయడానికి ఈజీగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ దీనికి సింటాక్స్ వచ్చేసరికి డేటా ఫ్రేమ్, ఏదైతే మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తామో ఆ డేటా ఫ్రేమ్ నేమ్ డాట్ పివోట్ టేబుల్. అండ్ దీంట్లో మనకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్కటిగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఈ 4 పారామీటర్స్ ఉన్నాయి కదా, దీంట్లో వాల్యూస్, ఇండెక్స్, కాలమ్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్. ఈ 4 కూడా ఇంపార్టెంట్ పారామీటర్స్. ఈ 4 ఇస్తేనే మనం పివోట్ టేబుల్ క్రియేట్ చేయగలం, లేదంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ ఇక్కడ మీన్ ఉంది కాబట్టి ఒకవేళ ఇది మెన్షన్ చేయకపోయినా డిఫాల్ట్గా మీన్ అని తీసుకుంటుంది. బట్ ఈ 3 మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేస్తేనే మనకి పివోట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? అండ్ రిమైనింగ్ 4 ఫిల్ వాల్యూ, మార్జిన్స్, మార్జిన్ నేమ్, డ్రాప్ అని ఇది ఆప్షనల్ పారామీటర్స్. మన రిక్వైర్మెంట్ బట్టి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ పివోట్ టేబుల్. డిఎస్ డాట్ పివోట్ టేబుల్. అండ్ ఇక్కడ మనం పారామీటర్స్ మెన్షన్ చేద్దాం. లెట్స్ కాపీ పేస్ట్ దిస్. ఓకేనా? వాల్యూస్, ఇండెక్స్, కాలమ్. సో ఇప్పుడు పివోట్ టేబుల్లో మనం ఏం చేద్దాము అంటే, ఫర్ సపోజ్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రీజియన్, అంటే ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్, ఐటీ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సేల్స్ డిపార్ట్మెంట్లో మనకి రీజన్స్ ఎన్ని ఉన్నాయి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, రైట్? సో సేల్స్ డిపార్ట్మెంట్లో నార్త్ రీజియన్, సౌత్ రీజియన్, ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్లో ఒక్కొక్క రీజియన్లో ఎంత సేల్స్ అయిందో మనం డేటాని అనలైజ్ చేయాలి. సో దాన్ని మనం పివోట్ టేబుల్స్ ఈజీగా చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ వాల్యూస్, మనం ఏది ఫిల్టర్ అవుట్ చేయాలనుకుంటున్నాం, ఏది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం? సేల్స్ కాబట్టి మన డేటా ఫ్రేమ్లో మనకి వాల్యూస్ అనేవి సేల్స్ వాల్యూస్ కావాలి, రైట్? సో అందుకు మనం ఇక్కడ సేల్స్ అని ఇద్దాం వాల్యూస్లో. అండ్ ఇండెక్స్ అంటే ఇక్కడ 0, 1, 2, 3లో ఉన్నాయి కదా, సో ఆ ఇండెక్స్ మనం ఏమనుకున్నాం? డిపార్ట్మెంట్లో రీజియన్స్ కదా, సో లెట్స్ టేక్ డిపార్ట్మెంట్ యాజ్ ఇండెక్స్. ఈ డిపార్ట్మెంట్ అనేది ఇండెక్స్గా తీసుకుందాం. అండ్ కాలమ్స్ అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ ఇవి ఉన్నాయి కదా, సో లైక్ దిస్ మనం ఏది కాలమ్స్గా పెట్టాలనుకుంటున్నాం? రీజియన్ కదా, సో డిపార్ట్మెంట్లో ఈచ్ రీజియన్ కావాలి కాబట్టి ఇక్కడ మనం కాలమ్స్ని రీజియన్గా పెడదాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. మనకి ఏం అవుట్పుట్ వచ్చింది చూసారా? ఫస్ట్ నేను వాల్యూస్ సేల్స్ చేయను కాబట్టి మన సేల్స్ అన్నీ కూడా వాల్యూస్ లాగా వచ్చాయి, రైట్? అండ్ డిపార్ట్మెంట్ అనేది ఇండెక్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ హెచ్ఆర్, ఐటీ, సేల్స్ అనేవి ఇండెక్స్గా వచ్చాయి. అండ్ రీజన్ అనేది కాలమ్స్గా ఇచ్చాం కాబట్టి రీజన్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దీంట్లో అన్నీ ఫిల్టర్ అవుట్ చేసి దీంట్లో ఏవైతే యూనిక్గా ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కాలమ్ నేమ్స్గా వచ్చింది. లైక్ ఇక్కడ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. ఇది మన డేటా ఫ్రేమ్, రైట్? సో ఫస్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సౌత్, ఈస్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? సౌత్ ఉంది, నార్త్ ఉంది అండ్ వెస్ట్ ఉంది, రైట్? సో ఇక్కడ మనకి ఈస్ట్ లేదు కాబట్టి ఈస్ట్లో నాట్ అనే నెంబర్ వచ్చింది. అండ్ హెచ్ఆర్ నార్త్లో ఎంత ఉంది? 8,000 కాబట్టి 8,000 వచ్చింది. అండ్ హెచ్ఆర్ సౌత్లో 6,000 కాబట్టి 6,000 వచ్చింది. అండ్ హెచ్ఆర్ వెస్ట్లో ఎంత ఉంది? 7,500. అలానే సేమ్ లైక్ ఐటీకి ఈస్ట్లో 5,500, వెస్ట్లో 7,000. సో అవే కదా వాల్యూస్ ఫిల్ అయినాయి. ఎక్కడైతే వాల్యూస్ లేవో అక్కడే అన్యాయంగా ఫిల్ చేసుకుందన్నమాట. అండ్ సేల్స్కి వచ్చేసరికి ఈస్ట్ ఏం లేదు, అండ్ నార్త్కి వచ్చేసరికి 5,000 అండ్ ఇంకొక నార్త్ కూడా ఉంది 9,000. బట్ ఇక్కడ మనకి 7,000 కనిపిస్తుంది. ఎందుకు అంటే బై డిఫాల్ట్గా ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది మీన్, అంటే దీనికి కంపల్సరీగా అగ్రిగేట్ ఫంక్షన్ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఓకేనా? బై డిఫాల్ట్ మీన్ కాబట్టి మనం ఇక్కడ ఇంకేది మెన్షన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ మీన్ తీసుకుందన్నమాట. అందుకే
సేల్స్లో మనకి 2 నార్త్స్ ఉన్నాయి కాబట్టి 2 నార్త్లో ఎంత సేల్స్ ఉంది, ఒకటి 5,000 ఇంకొకటి 9,000. ఈ రెండింటికి మీన్ చేసిన వచ్చిన వాల్యూని 7,000 అనమాట. ఓకేనా. అండ్ సౌత్ 7,000 కాబట్టి 7,000 వచ్చింది. అర్థమైంది కదా. సో ఇక్కడ బై డిఫాల్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ మీన్ కాబట్టి మనకు అలా వచ్చింది. ఒకవేళ మనం సమ్ ఇచ్చామనుకోండి, లెట్స్ టేక్ సమ్. మన రిక్వైర్మెంట్ బట్టి ఒకవేళ మనకి టోటల్ కావాలనుకోండి, మొత్తం టోటల్ సేల్స్ ఎంత అయింది అని మనం అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ అని కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఫర్ సపోజ్ లెట్స్ టేక్ సమ్. చూసారా, ఇవన్నీ కూడా సింగిల్ వాల్యూస్ కాబట్టి క్లియర్గా అర్థం అవ్వదు. ఇక్కడ మనకి సేల్స్ నార్త్లో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి 5,000 ఇంకొకటి 9,000. సో టోటల్ 14,000, రైట్. సో ఇలా మనం ఈజీగా డేటాని సమ్మరైజ్ చేసి అనలైజ్ చేయొచ్చు. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ పారామీటర్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఫిల్ వాల్యూ ఏంటంటే ఇక్కడ మనకి నాట్ ఏ నెంబర్ ఉంది కదా, సో దీని ప్లేస్లో మనం ఏదైనా వాల్యూని ఫిల్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఇట్ ఈజ్ స్ట్రింగ్, ఎనీథింగ్, స్ట్రింగ్ అయినా ఇంటీజర్ అయినా ఫ్లోటింగ్ వాల్యూ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 0 ఇచ్చాను అనుకోండి, ఈ నాట్ ఏ నెంబర్లో ప్లేసెస్ అన్నిటిలో 0 అని యాడ్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, ఫర్ సపోజ్ నాట్ ఫిల్డ్ ఏ సంథింగ్, నాట్ ఫిల్డర్ వచ్చింది. ఇక్కడ మనకు నచ్చినట్టు మనం వాల్యూని ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట బేస్డ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ మార్జిన్స్. మార్జిన్స్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్గా ఫాల్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఒకవేళ ట్రూ ఇస్తే ఏమవుతుందో చూపిస్తాను. ట్రూ, ఓకే. మార్జిన్స్ ట్రూ ఇస్తే మనకి ఇక్కడ ఆల్ అని ఒక మార్జిన్ అండ్ కింద కూడా ఆల్ అని ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడు హెచ్ఆర్ మొత్తంలో ఎంత సేల్స్ అయింది, 8,000, 6,000, 7,500. అంటే ఈ రోలో ఉన్న సేల్ మొత్తం క్యాలిక్యులేట్ అయ్యి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట, ఆల్. ఓకే. అలానే కింద కూడా మనకి బై కాలమ్ వైజ్ అంటే ఈస్ట్లో ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకుంటుంది. అర్థమైందా. సో ఇది మనం టోటల్ చేస్తుంటాం కదా టేబుల్స్ని. సో అలా ఈజీగా మనం ఇక్కడ మార్జిన్స్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే మనకి ఇలా కింద కాలమ్స్గా ఒక కాలమ్కి ఒక రోకి కూడా మనకి ఆల్ అని యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇది మార్జిన్స్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ మార్జిన్స్ _ నేమ్. ఇక్కడ బై డిఫాల్ట్ ఆల్ ఉంది నేమ్. ఇక్కడ మన ఈ మార్జిన్ వచ్చింది కదా, మనం ఇక్కడ ట్రూ పెట్టినప్పుడు దానికి నేమ్ బై డిఫాల్ట్గా ఆల్ అని ఉంది. ఇక్కడ మనం నచ్చింది మార్చుకోవచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ ప్రొవైడ్ టోటల్. ఓకే, చూసారా టోటల్ అని మారిపోయింది ఇది. అండ్ నెక్స్ట్ వన్ డ్రాప్ అండ్ ఏ ట్రూ. బై డిఫాల్ట్గా ట్రూ. ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎక్కడైనా నాట్ అండ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, మనం డ్రాప్ అండ్ ఏ ట్రూ ఇస్తే ఆ నాట్ అండ్ నెంబర్స్ అన్నీ లైక్ మన టేబుల్లో అనేవి డ్రాప్ అయిపోతాయి అన్నమాట, నల్ వాల్యూస్ అనేవి డ్రాప్ అయిపోతాయి. ఓకేనా. సో ఇది నేను చెప్పట్లేదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సింపుల్. ఇక్కడ మనకి ఏమైనా మన డేటాలో ఎక్కడ నల్ వాల్యూస్ లేవు కాబట్టి నో ఇష్యూస్. ఒకవేళ నల్ వాల్యూస్ ఉంటే మనం డ్రాప్ అండ్ ఏ ట్రూ చేసినప్పుడు ఆ వాల్యూస్ అన్ని మన టేబుల్లోకి రికార్డ్ అవ్వమాట, డ్రాప్ అండ్ ఏ ఈక్వల్స్ టు ట్రూ అయితే. ఓకే, ఇది పివట్ టేబుల్ కోసం క్లియర్. అండ్ దీంట్లో మనం మల్టీ ఇండెక్సింగ్ కూడా ఇవ్వచ్చు. లైక్ లెట్స్ టేక్ ఇక్కడ ఇండెక్స్ ఉంది కదా, దీంట్లో మనం 2 వాల్యూస్ ఇద్దాం. లెట్స్ టేక్ డిపార్ట్మెంట్ అండ్ లెట్స్ సి. ఎంప్లాయీ తీసుకుంటే ఏమొస్తుందో లెట్స్ సి. చూసారా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఐటీలో ఎంతమంది ఉన్నారు, సేల్స్లో ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. సో ఇలా మనం మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ కూడా ఈ పివట్ టేబుల్లో అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇది పివట్ టేబుల్ కోసం డేటాని ఈజీగా సమ్మరైజ్ చేసి డేటాని మనం ఈజీగా అనలైజ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ వన్ క్రాస్ ట్యాబ్స్. ఇది మోర్ సిమిలర్ టు పివట్ టేబుల్ లాగే, బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. సో క్రాస్ ట్యాబ్స్ మెయిన్గా ఏం చేస్తాయంటే ఇట్ విల్ క్రియేట్ ఫ్రీక్వెన్సీ టేబుల్. అంటే మనం ఇచ్చిన కాంబినేషన్స్ బట్టి ఆ కాంబినేషన్స్ ఆ డేటా ఫ్రేమ్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ కౌంట్ మనకి ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనం డేటాని ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో అది ఎలానో చేసి చూద్దాం. లెట్స్ ప్రింట్ ఆర్ డేటా ఫ్రేమ్. ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో మనకి ఈ క్రాస్ ట్యాబ్లో మెయిన్ ఇండెక్స్ అండ్ కాలమ్స్ ఈ 2 ప్రొవైడ్ చేయాలి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఓకేనా. సో ఈ 2 మనకు ప్రొవైడ్ చేస్తేనే, ఇండెక్స్ అండ్ కాలమ్ ప్రొవైడ్ చేస్తేనే మనకు ఒక క్రాస్ ట్యాబ్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. అండ్ దీనికి ఫస్ట్ మనం పాండాస్ డాట్ అని ఇవ్వాలి. లైక్ పీడీ డాట్ లెట్స్ టేక్ క్రాస్ ట్యాబ్ ఆఫ్. ఇక్కడ మనం ఫస్ట్ ఇండెక్స్ అండ్ కాలమ్ ఇవ్వాలి. ఓకే. ఈ ఇండెక్స్ కాలమ్కి మనం డేటా ఫ్రేమ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇది సిరీస్తో కూడా వర్క్ చేస్తుంది. నాట్ ఓన్లీ డేటా ఫ్రేమ్, సిరీస్తో కూడా మనం వర్క్ చేయొచ్చు క్రాస్ ట్యాబ్స్ని. ఓకేనా. సో ఇండెక్స్ ఈక్వల్స్ టు
ఫర్ సపోజ్ లెట్స్ టేక్ డిపార్ట్మెంట్, ఇలా మనం ఇవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కాలమ్స్ ఈక్వల్స్ టు df ఆఫ్ లెట్స్ టేక్ రీజియన్. ఐఎమ్ సో సారీ, ఇక్కడ మనం కోడ్స్ పెట్టాలి, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకు ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్ క్రియేట్ అయింది. దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఫర్ సపోజ్ లెట్స్ టేక్ హెచ్ఆర్ అండ్ ఈస్ట్, ఈ 2 కాంబినేషన్స్ మన డేటా ఫ్రేమ్లో ఏమైనా ఉంటే అది కౌంట్ చేస్తుంది. హెచ్ఆర్ అండ్ ఈస్ట్, హెచ్ఆర్లో ఈస్టే లేదు కాబట్టి మనకి 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ హెచ్ఆర్ నార్త్ ఉందా? ఎస్ ఉంది, కాబట్టి 1 కౌంట్ కదా, సో అందుకే మనకి కౌంట్ 1 అని వచ్చింది. సో అలా మనకి ఇచ్చిన ఈ కాంబినేషన్స్ తీసుకొని ఆ కాంబినేషన్స్ ఎన్నిసార్లు డేటా ఫ్రేమ్లో రిపీట్ అయిందో ఆ కౌంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో యూజింగ్ క్రాస్ టెన్స్ మనం ఈజీగా ఇది చేయొచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ వాల్యూస్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్ కదా. సో ఇది కూడా సేమ్ పివోట్ టేబుల్ లాగే అనిపిస్తుంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్. వాల్యూస్, లెట్స్ టేక్ వాల్యూస్ df ఆఫ్ లెట్స్ టేక్ సేల్స్. ఓకే, అండ్ ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ వచ్చేసరికి లెట్స్ టేక్ సమ్. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అనిపించవచ్చు సేమ్ పివోట్ టేబుల్ కూడా మనకి ఇలానే అవుట్పుట్ వచ్చింది కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? క్రాస్ ట్యాబ్స్. సో బేసిక్గా ఇలా కూడా మనం క్రాస్ ట్యాబ్స్ యూజ్ చేసి కూడా మనం ఈ డేటాని ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. దెర్ ఈస్ నో డిఫరెన్స్. బట్ ఏంటి అంటే మనం దీంట్లో మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే మనం మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ ఇచ్చాను కదా, లైక్ ఇక్కడ హెచ్ఆర్లో ఎంప్లాయీస్ వచ్చింది. సో ఇలా మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ ఇది పర్ఫామ్ చేయలేం. అండ్ ఇది ఈ లార్జ్ డేటాతో అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదన్నమాట. పివోట్ టేబుల్ అనేది లార్జ్ డేటాతో చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ దాంట్లో మనకి మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ ఉంది, అండ్ మనం మల్టీ లెవెల్ అగ్రిగేషన్ కూడా చేయొచ్చు. ఐ షో యూ వన్స్. ఇక్కడ మనం డిపార్ట్మెంట్ అనేది తీసుకుందాం సో దట్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లెట్స్ ఎగ్జిక్యూట్. ఇది మన పివోట్ టేబుల్ కదా. సో ఇక్కడ నేను అగ్రిగేట్ ఫంక్షన్ వచ్చేసరికి సమ్ ఇచ్చాను కదా. సో సమ్ అండ్ ఇంకా మనం నెక్స్ట్ వన్ లెట్స్ టేక్ కౌంట్. ఓకే, కౌంట్ ఆల్సో వీ కెన్ టేక్. చూసారా, సమ్ ఎంత అయింది అది వచ్చింది, అండ్ ఆల్సో కౌంట్ కూడా మనకి ఇచ్చింది కదా. సో ఇలా మనం మల్టీ లెవెల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా దీంట్లో అప్లై చేయొచ్చు. అంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఫంక్షన్స్ కూడా మనం ఈ యూజింగ్ పివోట్ టేబుల్ మనం వర్క్ చేయొచ్చు. బట్ కమింగ్ టు ద క్రాస్ ట్యాబ్స్, మనం దీంట్లో మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ ప్రొవైడ్ చేయలేం, మల్టీ లెవెల్ అగ్రిగేషన్ ప్రొవైడ్ చేయలేం. బట్ ఫ్రీక్వెన్సీని కౌంట్ చేయడానికి మాత్రం ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మోర్ సిమిలర్ టు క్రాస్ ట్యాబ్స్ ఓన్లీ. బట్ ఏంటి అంటే మనం ఈజీగా కౌంట్ చేయడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూస్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూస్ చేసి కూడా మనం ఇక్కడ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటుంది, మార్జిన్స్. ఇందాక నేను చెప్పాను కదా మార్జిన్స్, ఇక్కడ కూడా మనం మార్జిన్స్ ఇవ్వచ్చు. బై డిఫాల్ట్ ఫాల్స్, ట్రూ ఇస్తే మనకి ఆల్ అని ఒక మార్జిన్ క్రియేట్ అవుతుంది, రో అండ్ కాలమ్. అండ్ ఆల్సో మార్జిన్ నేమ్ వచ్చేసరికి ఆల్, మనం ఇక్కడ ఏదైనా నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ డ్రాప్ అండ్ ట్రూ, మనం ఏదైనా నల్ వాల్యూస్ ఉంటే అది ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది అనమాట. ఓకేనా? వద్దు అనుకుంటే మనం ఫాల్స్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది క్రాస్ ట్యాబ్స్ కోసం. క్లియర్గా అర్థమైంది కదా. ఏదైనా డేటాని కౌంట్ చేయాలి ఒక టేబుల్లో, మనకి ఆ కాంబినేషన్స్ ఎన్నిసార్లు డేటా ఫ్రేమ్లో రిపీట్ అయింది క్విక్గా మనకి అవుట్పుట్ రావాలి అనుకుంటే ఆ రెండింటి కాంబినేషన్స్ యొక్క కౌంట్ మనం క్రాస్ ట్యాబ్స్ యూస్ చేయొచ్చు. అండ్ మనం మోర్ అడ్వాన్స్ లెవెల్ డేటాని అనలైజ్ చేయాలి అనుకుంటే మనం పివోట్ టేబుల్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ రెండు కూడా డేటాని అనలైజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో క్లియర్గా అర్థమైంది కదా పివోట్ టేబుల్ అండ్ క్రాస్ ట్యాబ్స్ కోసం. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పాండాస్ ఆపరేషన్స్ కోసం చూద్దాం. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.